నేను ఫస్ట్ టైము గోంగూర చికెన్ వండదాం అనుకుంటున్నాను. ఇదిగోండి చికెన్ అయితే కొంచెం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం తీసుకొచ్చిన. ఈ చికెన్కి ఆల్రెడీ పసుపు, ఉప్పు, కారం, కొంచెం ఆయిల్ వేసి ఒక పావు గంట అయితే నానబెట్టుకున్నాను. దాని తర్వాత అయితే ఇదిగోండి దానికి కావాల్సినవి ఉల్లిపాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి. ఫస్ట్ అయితే నూనె కొంచెం వేసుకోవాలి సరిపడినంత, కొంచెం గోంగూర కాబట్టి. ఇదిగోండి వేగుతుంది కదా, నేను అన్నీ కలిపి వేస్తాను అనమాట. కొంచెము పేస్ట్ వేసి కొంచెం కరివేపాకు వేసుకోవాలి, కానీ నేను అన్నీ కలిపి వేస్తాను అనమాట. వేసుకోవాలి, ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి, ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ ఉప్పు ఇందులో కొంచెం వేసాను, కానీ ఇందులో కొంచెం వేసాను. ఇంకా గోంగూర ఆల్రెడీ కడిగి పెట్టుకొని ఆరబెట్టుకున్నాను అనమాట. గోంగూర ముందే ఆరబెట్టుకున్నాను, కడుక్కొని ఉంచుకున్నాను. ఈ గోంగూర అయితే ఇందులో వేసుకోవాలి. ఆ గోంగూర వేసినాక కొద్దిసేపు అయితే మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత మూత పెట్టుకొని కాసేపు ఒక 5-10 నిమిషాలు ఉంచితే మగ్గిపోతుంది. మగ్గిన తర్వాత అందులో కొంచెం ఉప్పును కొంచెం పసుపు వేసాను. అది కొంచెం మగ్గిన తర్వాత ఇది ఆల్రెడీ నానబెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ అయితే అందులో వేసాను అనమాట. ఈ రెండు కలిపి మళ్ళీ కొద్దిసేపు మగ్గనివ్వాలి. కొద్దిసేపు మగ్గిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. చికెన్ గోంగూర రెండు బాగా కలుపుకొని కొద్దిసేపు అయితే మగ్గనివ్వాలి. మళ్ళీ ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టేసి పక్కకు వదిలేసాను. అది మగ్గిన తర్వాత అందులో ఒక 2-3 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ వేసుకొని మళ్ళీ కొంచెం ఉప్పు ఉందో లేదో చూసుకున్నాను. కొంచెం గరం మసాలా పౌడర్ అయితే నేను వేస్తాను. అన్ని కూరల్లో చికెన్ మటన్లో వేస్తాం కదా, నేను నీసు కూరల్లో అయితే వేస్తానన్నమాట. ఇంకా కారం కూడా సరిపోదేమో అని చెప్పేసి కొంచెం కారం అయితే వేసుకున్నాను. ఒక 2 గ్లాసులు వాటర్ అయితే వేసానమాట. వేసేసి ఇంక మూత పెట్టాను. ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచాను, తర్వాత సిమ్లో పెట్టాను అనమాట. నేను ఇలా ఫస్ట్ టైం అండి వండడం గోంగూర చికెన్. ఎప్పుడు తినలేదు, ఇలా వండలేదు కూడా. నేను వండలేదు, మామూలు చికెన్ వండాను తప్ప. అయితే ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే ఫస్ట్ టైం ఇలా ట్రై చేశాను. బాగానే ఉంది. ఇంకా కూర అయితే అయిపోయింది, పావుగంట అయిపోయింది. ఇంకా మూత పెట్టేసి తీసాను, చూశాను ఇంకా దగ్గర అయిపోయింది. ఇంకా అన్నం కూడా అయిపోయిందని టేస్ట్ చూద్దామని అయితే టేస్ట్ చూశాను. బాగానే ఉంది, పర్లేదు. టేస్ట్ అయితే బాగానే ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నచ్చితే. ఆల్రెడీ మా అమ్మ సండే చేపలు కూడా పంపింది. బాయ్ అండి.